ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామా, బావా, థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నదే, కానీ థ్యాంక్స్. అయ్యో థ్యాంక్స్ అన్నీ ఎందుకు బావా? నువ్వు ఆపకపోయుంటే నేను దుబాయ్ ఫ్లైట్ ఎక్కేవాణ్ణో లేక ఆ కుమార్ గడ్తో జైల్లో ఉండేవాణ్ణో తెలీదు. నన్ను చాలా సేవ్ చేసావు రామా. అయ్యో ఈ మాత్రం దానికైనా ఇంత ఎమోషన్ అవుతున్నావు బావా? బావా, నేను చిన్నప్పటి నుంచి నీతోనే కలిసి పెరిగాను. నీతో ఆడుతూ పాడుతూ పెరిగాను. పేరుకే నేను నీ మరదలనైనా అంతకంటే ఎక్కువగా కంటికి రెప్పలా నువ్వు నన్ను చూసుకున్నావు. అలాంటిది నీ కంట్లో నీళ్ళు ఎలా రాణిస్తాను బావా? నీ గుండెల్లో ఉన్న ఆశని నువ్వు కళ్ళ ముందు చూసుకోవాలంటే నువ్విక్కడే ఉండాలనిపించింది. నన్నెంత బతిమలాడినా నేనెవరి మాట వినలేదు. కానీ నువ్విక్కడుంటేనే నీ ప్రేమని నిలబెట్టుకోగలవు. అందుకే ఎందుకైనా మంచిదని ఆరా తీశాను. తీరా చూస్తే అతను దొంగ అని తేలింది. రామా, ఇంకేంటి విషయాలు? ఉండు బావా, నీ లవ్ గురించి చెప్తుంటే ఇంకేంటి అంటావేంటి? అంటే అది బావా, నీ ప్రేమే నిన్ను ఇక్కడ ఉండేలా చేసింది. తెలుసా నీకు? తెలీదు. తెలీదా? తెలుసుకో. ఒక సలీం అనార్కలి, ఒక లైలా మజ్ను. బా రామా, ఇప్పుడు ఆ గొప్ప ప్రేమికుల గురించి ఎందుకులే, వద్దు. అదేంటి? వద్దు. ఏంటి అటు? ఆద్య, హాయ్ ఆద్య. హిస్టరీలో గొప్ప ప్రేమికుల పేర్లు గుర్తు చేస్తున్నావా? వాళ్ళందరూ చరిత్రకెక్కిన ప్రేమికులు. కానీ మీ బావ ఫ్లైట్ కూడా ఎక్కలేదు. అంటే టైం కలిసి వస్తే ఫ్లైట్ ఏముంది, రాకెట్ కూడా ఎక్కేస్తానేమో. ఏ రామా? సి రామలక్ష్మి, ప్రేమికులందరూ లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళే, కానీ ఏ ఒక్క ప్రేమ సక్సెస్ కాలేదు. శ్రీను, మీ ఇంట్లో వాళ్ళు చూడ్డానికి నువ్వు ఇంట్లో ఉండొచ్చేమో, కానీ నా కంట్లో నీ ప్రతిబింబం కూడా కనిపించదు. అర్థమై ఉంటుంది కదా? అండ్ రామా, నువ్వు కూడా సీను మీద జాలితోనో నా మీద ప్రేమతోనో మా ఇద్దరిని కలపాలని నువ్వు నీ టైం వేస్ట్ చేసుకోకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.